ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా ఏళ్ల నుంచి ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. బౌలింగ్ విషయంలో పాండ్యా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ సమస్య వన్డే ఫార్మాట్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే హార్దిక్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇక హార్దిక్ ఎర్లీ ఏజ్ లో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ని ప్రకటించేశాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఒక T20, ఒక వన్డే సిరీస్ ఆడుతోంది. T20 సిరీస్ లో ఇప్పటికీ 2 మ్యాచ్లు పూర్తవగా రెండింటిలోనే టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ని దక్కించుకుంది. T20 భవిష్యత్తు కెప్టెన్ హార్దిక్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ తెరపైకొచ్చాడు. కాగా ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగానే హార్దిక్ కు బదులు సూర్యకుమార్ కు T20 పగ్గాలు అప్పచెప్పారట. అంతేకాదు హార్దిక్ ని లంకతో జరిగే వన్డే సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో హార్దిక్ వన్డే ఫార్మాట్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు. వన్డే టీంలో ఉండాలంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోక తప్పదని, కనీసం 8 ఓవర్లు వేయాల్సిందేనని స్పష్టం చేశాడు. దీనికి ముందు అతను సాధ్యమైనన్ని ఎక్కువ T20 మ్యాచ్లు ఆడాలి. తాను ఫిట్ గా ఉన్నానని అతడు భావిస్తే వన్డేలోకి ఎంట్రీ ఇవ్వచ్చు. వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హార్దిక్ 10 లేదా 8 ఓవర్లు వేయగలను అని అతను అనుకుంటాడో అప్పుడే తాను వన్డేకి సెలెక్ట్ అవుతాడంటూ శాస్త్రి తన మనసులో భావాలను చెప్పాడు.